హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్, బుల్రాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా మనకి ఇంటర్లింక్లో కేవైసీ గురించి అయితే అనౌన్స్మెంట్ వచ్చింది. సో చాలామంది అది చూసి కంగారు పడి, సో మేము ఆల్రెడీ ఫేస్ ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ చేసినాం కదా, మళ్ళీ కొత్తగా కేవైసీ ఏంటి, అసలు ఎందుకు చేయాలి అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో బేసిక్గా ఇంటర్లింక్ కూడా ఫేస్ ఐడి వెరిఫికేషన్తోనే కేవైసీ చేయాలనుకుంది. రీసెంట్గా జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఇంటర్లింక్ కూడా కేవైసీని అయితే తప్పనిసరి చేస్తుంది. సో అవి ఏంటంటే, చాలా కంట్రీస్లో క్రిప్టోకి సంబంధించి రెగ్యులేషన్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అండ్ మన ఇండియాలో కూడా ఏదైనా ఒక ఎక్స్చేంజ్లో ఖచ్చితంగా మనం కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ కేవైసీ చేయకుండా మనం అయితే ట్రాన్సాక్షన్ చేయడానికి గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇవ్వదు. సో అలా మన కంట్రీయే కాదు, చాలా కంట్రీస్లో అలాంటి రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా ట్రాన్సాక్షన్ చేస్తే చాలామంది దొరికిపోతారని, సో ఇది ఒక లూప్ హోల్ లాగా వాడుకొని ఫ్యూచర్లో మనీ లాండరింగ్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు టెర్రరిస్ట్ గ్రూప్స్లకు కూడా అమౌంట్ అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇలా నో యువర్ కస్టమర్ ఎవరో తెలియకుండా, కేవైసీ చేయకుండా మనం ఇలా ముందుకెళ్తే ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకే మనం ప్రాపర్గా కేవైసీ చేసుకుంటూ వెళ్దాం. ఎలా అయితే పై నెట్వర్క్లో కేవైసీ ప్రాసెస్ జరిగిందో, సో ఇక్కడ కూడా అలాంటి కేవైసీ ప్రాసెస్ జరుగుద్ది. ప్రాపర్ కేవైసీ లేకుండా అండ్ యాంటీ మనీ లాండరింగ్ పాలసీ లేకుండా చేస్తే దీంట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అయితే మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. దానికోసమే కేవైసీని అయితే తప్పనిసరి చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం టెన్షన్ పడాల్సిన నీడ్ లేదు. పై నెట్వర్క్లో మనం ఎలా అయితే కేవైసీ చేసినామో, సో ఇక్కడ కూడా సింపుల్గా అదే విధంగా కేవైసీ అయితే జరుగుతుంది.